హాయ్ అండి. ఈరోజు వంట చేయడం కోసం ఏమేం ప్రిపేర్ చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి కందిపప్పు అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఆకుకూర టమాటా పప్పు వండుతున్నాను. సో ఆకుకూరని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే టమాటా ముక్కలను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చింతపండుని నానబెట్టి అయితే పెట్టుకున్నానండి. పోపుకు వచ్చేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే రెడీగా పెట్టుకున్నాను. సో స్పైసెస్ వచ్చేసి ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయ ముక్కలను అయితే ఇలా పొడవుగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్రై పోపు వేయడం కోసం పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ స్పైసెస్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అయితే రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి. ఇది ఇంట్లో చేసిందే. సో ఇదైతే ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. అండ్ అలాగే రైస్ వండటం కోసం బియ్యాన్ని కూడా పోసి పెట్టుకున్నాను. ఇదంతా చేయడానికి గంట టైం పట్టింది.